ఇవి చదివితే చాలు 100 మార్క్స్ పక్కా. నేను చెప్పినవి చెప్పినట్టుగానే మొత్తం ప్రశ్నలు అలాగే దిగుతాయి. హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని. నా 10వ తరగతి పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్న పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హిందీ సబ్జెక్టులో, అది మన పీడిఎన్ఎస్ హిందీ ఛానల్ ఈ సంవత్సరం కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. గత సంవత్సరాల గురించి మీరు చూసే ఉంటారు. ఎన్ని మార్కులకి నేను చెప్పాను, ఎన్ని మార్కులు దిగాయి అనేది నా పక్కా వీడియోస్లో మీరు గమనించే ఉంటారు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే విధంగా ఇవి చదివితే చాలు 100 మార్కులు పక్కా అనే వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. నేను ఈరోజు మీకు చెప్పబోయే ఈ ప్రశ్నలని 1వ రోమన్ నుంచి 5వ రోమన్ వరకు, 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు ఏ ప్రశ్న దగ్గర ఏది చదివితే, ఎలా చదివితే మీరు పూర్తి మార్కుల్ని పొందగలరో అవన్నీ జాగ్రత్తగా చూడండి. మొదటగా టాపిక్లోకి వెళ్ళినట్లయితే రోమన్ నెంబర్ 1 రోమన్ నెంబర్ 1లో భాగ్ 1, రోమన్ నెంబర్ 1 హిందీలో భాగ్ 1 అంటారు. భాగ్ 1 పఠిత గద్య. పఠిత గద్య అంటే మనకి ఇక్కడ మన టెక్స్ట్ బుక్ నుంచి, లెసన్స్ నుంచి ఒక పారాగ్రాఫ్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ కింద 4 ప్రశ్నలు ఉంటాయి. ఆ 4 ప్రశ్నలలో మొదటి ప్రశ్న సెంటెన్స్గా రాయాలి. 2, 3, 4 ప్రశ్నల్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటిల్లో నుంచి ఒక కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రాయాలి. అలా రాసినందుకు 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ప్రశ్నకి 2 మార్కులు, మిగతా 3 ప్రశ్నలకి ఒక్కొక్క మార్కు, 5 మార్కులు పఠిత గద్య నుంచి ఉండడం జరుగుతుంది. అలాగే 2వ ప్రశ్న పఠిత పద్యం. అంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్న 1వ పాఠం, 3వ పాఠం, 4వ పాఠం, 7వ పాఠం నుంచి ఏదో ఒక పద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాని కింద కూడా 4 ప్రశ్నలు ఇస్తారు. సేమ్ మొదటి ప్రశ్న లాగానే దాన్ని కూడా అక్కడ కూడా మనం 5 మార్కుల్ని సంపాదించడం ఈజీగా జరుగుతుంది. ఇక మిగిలింది 3వ ప్రశ్న. ఇది పఠిత పద్యం. 3వ ప్రశ్న ఉపవాచకం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అంటే నాన్ డీటెయిల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. నాన్ డీటెయిల్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద కూడా 4 ప్రశ్నలు ఉంటాయి. అయితే ఈ నాన్ డీటెయిల్ నుంచి ఏమి చదవాలి అంటే 1వ పాఠము, 3వ పాఠం మనం చదువుకోవాల్సి ఉంటుంది. శాంతికి రాహ్మే అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనే ఈ 2 పాఠాలని మనం పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కోసం చదువుకుంటే అక్కడ కూడా మనం 5 మార్కుల్ని సంపాదించడం అనేది జరుగుతుంది. ఇక 4వ ప్రశ్న కోసం వస్తే 4వ ప్రశ్న అపఠిత గద్య. అంటే బయట నుంచి ఒక పారాగ్రాఫ్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రాసెస్ అయితే మాత్రం సేమ్, పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. కింద 4 ప్రశ్నలు, మొదటి ప్రశ్న మాత్రం సెంటెన్స్గా రాయాలి. 2 మార్కులు ఉంటుంది. మిగతా 3టికి ఒక్కొక్క మార్క్. 5వ ప్రశ్న అపఠిత పద్యం అని చెప్పేసి బయట నుంచి ఒక పద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా పద్యం కింద 4 ప్రశ్నలు, మొదటి ప్రశ్నకి 2 మార్కులు, మిగిలిన 3 ప్రశ్నలకు ఒక్కొక్క మార్కు, మొత్తం కలిపి 5 మార్కులు ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఏది ఏమైనా ఈ 5ంటికి సంబంధించి 1 నుంచి 5 ప్రశ్నలకి అసలు ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఏ మోడల్లో ఉంటాయి, ఎలా రాయాలి, ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ పొందగలము అని ఈ 1 to 5 క్వశ్చన్స్కి సంబంధించి మన పీడిఎన్ఎస్ హిందీ యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. వాటిని చూశారంటే మంచి అవగాహనని మీరు పొందగలరు, పూర్తి మార్కుల్ని మీరు సాధించగలరు. ఇక 6వ ప్రశ్న లేఖక పరిచయకి సంబంధించిందైనా. లేఖక పరిచయలో మీరు 8వ పాఠము, 9వ పాఠము, 11వ పాఠం, స్వరాజ్యకి నీవు, దక్షిణీ గంగా గోదావరి అండ్ జల్ హీ జీవన హై, ఈ 3 పాఠాలకు సంబంధించిన లేఖక పరిచయం. అంటే విష్ణు ప్రభాకర్ గురించి, కాకా కాలేల్కర్ గురించి, శ్రీప్రకాష్ గురించి, వీళ్ళ ముగ్గురి లేఖక పరిచయాల గురించి మీరు ఒక్కసారి చదువుకున్నారా అంటే అక్కడ మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పారాగ్రాఫ్ ఇస్తారు, కింద 5 బ్లాంక్స్ ఉంటాయి. బ్లాంక్స్ ఫిల్ చేయడం మాత్రమే. దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, జాగ్రత్తగా చూడండి. దానిపైన కూడా అవగాహనను పొందగలరు. 5 మార్కుల్ని మీరు సంపాదించగలరు. అలాగే 7వ ప్రశ్న కవి పరిచయకి సంబంధించింది. కవి పరిచయకి అయితే 1వ పాఠము, 3వ పాఠము, 10వ పాఠం. అంటే సుమిత్రానందన్ పంత్, ఆర్పి నిశంక్ అండ్ రహీం అండ్ బిహారీ వీళ్ళ గురించి కవి పరిచయాల్ని చదువుకోవాల్సి ఉంటుంది. కవి పరిచయాలు ఎలా ఇస్తారు ఏంటి అనేది మన పీడిఎన్ఎస్ హిందీ యూట్యూబ్ ఛానల్లో మీకు దాని గురించి పూర్తి అవగాహన మీకు లభిస్తుంది. అయితే ఇక్కడ 1, 3
అంటే సుమిత్రానందన్ పంత్, ఆర్పి నిషంకి సంబంధించి మనం కవి పరిచయాల్ని ప్రిపేర్ అయితే మంచిగా 5 మార్కులు సంపాదించవచ్చు. ఏది ఏమైనా మొదటి రోమన్ నుంచి 35 మార్కులు ఈజీగా PDNS హిందీ యూట్యూబ్ ఛానల్లో చూసినట్లయితే మీరు సంపాదించుకోగలరు. రోమన్ నెంబర్ 2 భాగ్ 2 దగ్గరికి కనుక మనం వెళ్తే 8వ ప్రశ్న. 8వ ప్రశ్న కోసం 10వ పాఠానికి సంబంధించి 4 దోహాలు ఉన్నాయి నాన్న. 10వ పాఠంలో 4 దోహాల్ని కనుక మీరు చదువుకున్నట్లయితే లెసన్ 10 నుంచి ఆ 4 దోహాల్ని మీరు చదువుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక దోహ మీకోసం మీ ముందుంటుంది. 4 మార్కులు మీవే. అలాగే 9వ ప్రశ్న 10వ ప్రశ్న కోసం మనకి టెక్స్ట్ బుక్ నుంచి గద్య భాగానికి సంబంధించి ఇక్కడ 2వ పాఠము, 5వ పాఠము, 6వ పాఠము, 8వ పాఠం, 9వ పాఠం, 11వ పాఠం, 12వ పాఠం ఈ పాఠాల నుంచి ప్రశ్న జవాబుల్ని 9, 10 ప్రశ్నల కోసం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏం చదవాలి, ఏది ఇంపార్టెంట్ అని మనం సతమతం అవుతూ ఉంటాము. దానికోసం మీ భయాల్ని దూరం చేయడానికి నేను కొన్ని ప్రశ్నల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. చూడండి నాన్న, ఈ క్వశ్చన్స్ ఒక్కసారి. ఈ క్వశ్చన్స్ని కనుక మీరు చదివినట్లయితే ఒక్కసారి ముందుగా ఈ క్వశ్చన్స్ని కనుక మీరు చదివినట్లయితే తర్వాత మీకు వచ్చినాయన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇవి కనుక మీరు చదువుకున్నట్లయితే నేను అనుకుంటున్నాను వీటిల్లో నుంచి 9వ ప్రశ్నకి 10వ ప్రశ్నకి ఒక్కొక్క ప్రశ్న మీ ముందు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అలా ఇక్కడ కూడా 4 మార్కులు మనకి దొరుకుతాయి. ఇక 11వ ప్రశ్న కోసం నానిటేల్ నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది నాన్న. నానిటేల్ నుంచి ఇక్కడ దో కళాకార్ అండ్ అనోఖా ఉపాయ్ ఈ 2 పాఠాల నుంచి ఒక్కొక్క ప్రశ్న ఉంటుంది. మనం రాయాల్సింది ఒక ప్రశ్నే కాబట్టి దో కళాకారు పాఠం కానీ అనోఖా ఉపాయ్ పాఠం కానీ ఏదో ఒక పాఠాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఉండేది 2 పాఠాల్లో 3 ప్రశ్నలే కాబట్టి ఏ పాఠం మీరు ఈజీ అనుకుంటున్నారో, నానిటేల్లో 2వ పాఠమా 4వ పాఠమా ఏది ఈజీ అనుకుంటున్నారో ఆ పాఠాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఇక్కడ కూడా 4 మార్కుల్ని మీరు సంపాదించగలరు. అంటే ఇప్పటిదాకా మన PDNS హిందీ ఛానల్ మీకు అందించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో 35 ఇక్కడ వచ్చి ఒక 16 మార్కుల్ని భాగ్ 1 అండ్ భాగ్ 2 నుంచి మనం సంపాదించుకోవడం జరిగింది. ఇక భాగ్ 3 దగ్గరికి వెళ్తే 12వ ప్రశ్న సారాంశాత్మకము ప్రశ్న. అంటే ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ 2 ప్రశ్నలు ఇస్తారు, ఒక్క ప్రశ్న రాయాలి. 12వ ప్రశ్న పద్య భాగానికి సంబంధించింది కాబట్టి ఈ పద్య భాగానికి సంబంధించి నేనేమంటాను అంటే మీకు 1వ పాఠము 4వ పాఠం అంటే బరస్తే బాదల్, కణిక అధికారి ఈ 2 సారాంశాలని బాగా చదువుకున్నట్లయితే మీ ముందు ఒక్క సారాంశం ఉంటుంది. అలాగే 13వ ప్రశ్న దగ్గరికి వస్తే 13వ ప్రశ్న కోసం నేను మీకు ఏం చెప్తానంటే 2వ పాఠము 5వ పాఠం. 2వ పాఠం ఈద్గాహ్, 5వ పాఠం లోకగీత్ ఈ 2 సారాంశాలని చదువుకున్నారంటే ఒక్క సారాంశం మీకోసం మీ ముందుంటుంది. 12వ ప్రశ్న అయినా 13వ ప్రశ్న అయినా 8 మార్కులు మీ సొంతం. అంటే టోటల్గా ఇక్కడ కూడా భాగ్ 3 నుంచి మనం ఒక 16 మార్కుల్ని మనం సంపాదించుకోవచ్చు. అలాగే భాగ్ 4 దగ్గరికి వెళ్తేనన్నా భాగ్ 4లో మొత్తం కూడా లెటర్ రైటింగ్ కి సంబంధించి ఉంటుంది. లెటర్ రైటింగ్ లో కూడా 2 లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. అనౌపచారిక పత్ర, ఔపచారిక పత్ర అని 2 లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఔపచారిక పత్ర అంటే ఇక్కడ మనకి కొన్ని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం ఆ లెటర్ని రాయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇంపార్టెంట్ ఏది అంటే దీంట్లో లెటర్ రైటింగ్ 14వ ప్రశ్నలో చుట్టి పత్ర అండ్ పుస్తక విక్రేతకో పత్ర, छुट्टी पत्र, पुस्तक विक्रेता को पत्र, यात्रा का वर्णन करते हुए मित्र को पत्र, यात्रा जाने के लिए या पुस्तक खरीदने के लिए पैसे और अनुमति मांगते हुए पिताजी को पत्र एंड भावी योजना के बारे में बताते हुए लेदा हिंदी सीखने की आवश्यकता के बारे में बताते हुए మిత్రుకో పత్ర. ఈ లెటర్స్ ని ఒక్కసారి బాగా నేర్చుకోండి. వీటిల్లో 1 లేదా 2 లెటర్లు మీ కళ్ళ ముందు ఉండవచ్చు అని నేను ఎంతో నమ్మకంగా అనుకుంటూ ఉన్నాను. ఈ లెటర్స్ ని ఒక్కసారి చదువుకోండి. ఆ తర్వాత మీకు వచ్చిన లెటర్స్ ని కూడా ఒక్కసారి చూసుకోండి. అలాగే 15వ ప్రశ్న భాగ్ 4లోనే 15వ ప్రశ్న నిబంధనకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. నిబంధనలో అస్సలు కష్టమైనది మనకు జనరల్ ఎస్సే. ఏది చదవాలి, ఎన్ని చదవాలి అని కష్టపడుతూ ఉంటాము. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను మరీ ఇంపార్టెంట్ అని 5 అంటాను, ఎక్స్ట్రాగా ఇంకొక 4 అంటాను.
మరీ ఇంపార్టెంట్ 5లోన మొదటిది దీపావళి, దీన్నే ప్రియ త్యోహారు, ధార్మిక త్యోహార్ అని కూడా ఇవ్వవచ్చు. రెండవది గణతంత్ర దివస్, దీన్ని రాష్ట్రీయ త్యోహార్ అనే పేరుతో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మూడవది దూరదర్శన్, నాలుగవది పుస్తకాలయ్, ఐదవది పర్యావరణ और प्रदूषण. ఈ ఐదింటిని మరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా నేను అంటున్నాను. ఈ 5 కాకుండా 6వది రాష్ట్ర భాష హిందీ, 7వది ఆదర్శ విద్యార్థి, 8వది కంప్యూటర్, 9వది ప్రియనేత. ఈ 9 నిబంధనల్ని కనుక మీరు పక్కాగా చదువుకున్నట్లయితే తప్పనిసరిగా మీ ముందు 1 లేదా 2 లేదా 3 అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ 9 నిబంధనల్లో ఒక్క నిబంధన మీరు రాయడానికి మీ ముందు తప్పనిసరిగా ఉంటుంది. 10 మార్కులు మీ సొంతం అక్కడ కూడా అయిపోతాయి. అంటే టోటల్గా మనకి భాగం 4 నుంచి కూడా ఇక్కడ ఒక 8 మార్కులు, ఇక్కడ ఒక 10 మార్కులు, టోటల్గా 18 మార్కులు మన సొంతం అయిపోయినట్లే. అలాగే భాగం 5 దగ్గరికి వెళ్తే 15 మార్కులకు సంబంధించి 15 గ్రామర్ పాయింట్లని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ 3 ఆప్షన్స్ లాగా ఉంటాయి ఆన్సర్స్ మన కళ్ళ ముందు. వాటిల్లో సరి అయిన ఆన్సర్ని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు ఎలా ఎంచుకోవాలి, అతి తక్కువ టైంలో కరెక్ట్ అయిన జవాబుని ఎలా మనం నిర్ణయించాలి, ఎలా మనం 1 మార్కుని పూర్తిగా పొందాలి అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. PDNS హిందీ యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రతి ఒక్కదానికి కూడా 16వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు ప్రతి గ్రామర్ పాయింట్కి సంబంధించి అతి తక్కువ సమయంలో 1 నిమిషంలో 1 మార్కు సంపాదించడం ఎలా అనేటట్టుగా మీకోసం యూట్యూబ్ ఛానల్లో తెలియజేయడం జరిగింది. జాగ్రత్తగా మీరు ఆ గ్రామర్ పాయింట్స్ని విని అర్థం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అక్కడ కూడా మార్కులు పొందగలరు. అంటే 15కి 15 మార్కులు మీకు సొంతం అవుతాయి. టోటల్గా మీకు మొత్తం కలిపి 100 మార్క్స్న నేను చెప్పినట్లుగానే చెప్పిన విధంగానే మీరు వీటిని కనుక జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే మీకు 100 మార్కులు పక్కా. ఓకేనా? ఇది నాన్న ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ప్రతి సంవత్సరం లాగానే 2021, 22, 23, 24 ఈ అకాడమిక్ ఇయర్ 2025-26 కూడా చెప్పిన మాట ప్రకారమే 100 మార్కులు పక్కా అంటున్నాను. పక్కాగా ఇస్తాను. చక్కగా చదువుకోండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.